హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము టెట్‌కి సంబంధించిన పేపర్ అండి ఇది. మనకి రీసెంట్‌గా ఏపీలో జరిగిన టెట్ పేపరు. దీంట్లో మనం ఇది ఫస్ట్ పేపర్. అంటే ఇది హెచ్‌జిటికి ఉపయోగపడే పేపరు. హెచ్‌జిటికనే కాదండి, స్కూల్ అసిస్టెంట్‌కి, టీజీటీ, పీజీటీకి ఉపయోగపడుతది. టెట్‌కి ఉపయోగపడుతది. ప్లస్ మనకి తెలంగాణలో జరుగుతుంది కదండీ టెట్, దానికి కూడా యూజ్ అవుతది. సైకాలజీ సిలబస్ అనేది అందరికీ ఒకటే విధంగా ఉంటుంది. పీఐఈ, సైకాలజీ బిట్స్ అందరికీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి, ఈ పేపర్‌నైతే ఈరోజు నేను తీసుకున్నాను ఎగ్జాంపుల్‌గా. మనకి రీసెంట్‌గా ఇప్పుడు ఏపీ డీఎస్సీ జరుగుతుంది కదా! డీఎస్సీకి కూడా మనకి ఇలాంటి మోడల్‌లోనే బిట్స్ అయితే ఇస్తారు. ఇది న్యూ పేపర్ కాబట్టి మాక్సిమము దీన్ని బేస్ చేసుకొనే ఇస్తారనే ఉద్దేశంతోటైతే ఈ పేపర్ అయితే నేను ఈరోజు తీసుకున్నానండి. మనకి సైకాలజీ పీఐఈ నుంచి ఎన్నెన్ని మార్క్స్‌కైతే పేపర్ వస్తుంది డీఎస్సీకి అనేదైతే చూద్దామండి. ఫస్ట్ అయితే టెట్ చూద్దాము. టెట్‌కి మనకి 30 బిట్స్ అయితే ఉంటాయండి. టెట్‌లో 1 బిట్‌కి 1 మార్క్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇవి 30 బిట్స్ అయితే ఉంటాయండి. టెట్‌కి 30 బిట్స్‌కి 30 మార్క్స్ అయితే ఉంటాయి. డీఎస్సీలో ప్రతి బిట్‌కి హాఫ్ మార్క్ ఉంటుంది. హెచ్‌జిటి వాళ్ళకేమో 16 బిట్స్ అయితే వస్తాయండి. హెచ్‌జిటి వాళ్ళకి 16 బిట్స్ అయితే వస్తాయి. 8 మార్క్స్‌కైతే ఉంటుంది. ప్లస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 10 మార్క్స్ అయితే ఉంటుందండి. పీఐఈ నుంచి 5 మార్క్స్, సైకాలజీ నుంచి 5 మార్క్స్. టోటల్‌గా 10 మార్క్స్ అయితే ఉంటుంది. 20 బిట్స్ అయితే వస్తాయి. ఇన్ స్కూల్ అసిస్టెంట్ అందరూ అన్ని సబ్జెక్ట్‌ల స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, లాంగ్వేజెస్ అందరికీ కలిపి 10 మార్క్స్‌కైతే ఉంటుంది. టీజీటీకి కూడా 20 బిట్స్ అయితే వస్తాయండి. 10 మార్క్స్‌కైతే ఉంటుంది. నెక్స్ట్ పీజీటీకి మాత్రము 10, 10 సైకాలజీలో 10, పీఐఈలో 10 మొత్తము 20 మార్క్స్‌కైతే పీజీటీలో అయితే ఉంటుంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొనైతే దేనికి ఎన్ని మార్క్స్ ఉన్నాయో మీరైతే చూసుకోండి. కంటెంట్ తర్వాత మనకు స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ అంటే ఈ సైకాలజీ పీఐఏనే అండి. అందుకని మనకి హెచ్‌జిటి వాళ్ళకైతే 8 మార్క్స్‌కైతే ఉంటుంది కాబట్టి మనకి 16 బిట్స్ అయితే వస్తాయి కాబట్టి ఇవైతే మీరు చూసుకోండి. ఈ బిట్స్ నుంచి మాక్సిమం అయితే వస్తాయి. నేను ఈ సైకాలజీకి సంబంధించిన బిట్స్ అయితే మా ఛానల్‌లో నేను ఇప్పటికి 12 వీడియోస్ అయితే పెట్టానండి. ఈ వీడియోస్ అన్నీ మీరైతే ఫాలో అయితే అవ్వండి. వీడియో చూసిన తర్వాత మీరు ఆ వీడియోస్ కూడా చెయ్యండి. అవి నేను ప్లేలిస్ట్‌లో పెట్టాను. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్‌కెళ్ళి ఆ వీడియోస్ అయితే ఓపెన్ చేసుకొని ఒకసారైతే మీరైతే ఆ వీడియోస్‌నైతే ఫాలో అవ్వండి. ఒకసారి చేస్తే మీకు ఎలాంటి బిట్స్ వస్తున్నాయి, మీ ప్రిపరేషన్‌లో మీరు ఏ బిట్స్ చేయలేకపోతున్నారో ఆ సబ్జెక్ట్, ఆ చాప్టర్‌ని మీరు మళ్ళీ వన్స్ రివిజన్ అయితే చేయండి. మా ఛానల్‌లో తెలుగు వెలుగు ఛానల్‌లో సిలబస్ అయితే అప్లోడ్ అయితే చేశానండి. సోషల్‌కి సంబంధించింది, తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషలు, హెచ్‌జిటి సిలబసు, బయో సైన్స్ సిలబసు, టీజీటీ, పీజీటీ సోషల్ సిలబసు, తెలుగు సిలబస్‌ని నేనైతే ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ప్లేలిస్ట్‌లో పెట్టానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఆ సిలబస్ కావాలంటే మీరు వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఛానల్‌ని విజిట్ చేసి ఆ ప్లేలిస్ట్‌ని ఓపెన్ చేసి ఒకసారి సిలబస్ అయితే చూడండి. మనకు టైం లేదు కాబట్టి సిలబస్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్‌ని మీరు చదవండి. ఎందుకంటే ఎగ్జామినర్ ఆ సిలబస్‌లో ఉన్న టాపిక్స్‌ని ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని మీరు సిలబస్‌ని పెట్టుకొని పక్కన దాని ప్రకారం అయితే చదవండి. తెలుగు ఇట్లా ప్రీవియస్‌గా జరిగిన టెట్ పేపరు, మన తెలంగాణలో ఉన్న డీఎస్సీ రీసెంట్‌గా జరిగిన డీఎస్సీ పేపర్ కూడా నేనైతే అప్లోడ్ అయితే చేశానండి. ఆ బిట్స్ కూడా మీరైతే చెయ్యండి. ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోతున్నామండి. వీడియోని స్కిప్ చేయకుండా మీరు మొత్తం అయితే చూడండి. చూస్తే మీకు దీంట్లో ఎలా క్వెషన్ చదవాలి, ఎలా బిట్స్ ఇస్తున్నారో అనేదైతే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీరైతే లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మా వీడియోస్ మీరు అన్నీ అయితే చూడొచ్చు.
ఈ ఛానల్ మెయిన్‌లీ మేము టెట్, డీఎస్‌కి సంబంధించిన సిలబస్‌ని మేము అప్‌లోడ్ అయితే చేస్తామండి. కంటెంట్ అయినా, ఈ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఇవన్నీ అయితే మా ఛానల్‌లో అయితే ఉన్నాయి. మీరు రీసెంట్‌గా మారిన బుక్స్ నుంచి వచ్చిన రీసెంట్‌గా జరిగినవి నేనైతే అప్‌లోడ్ చేస్తున్నానండి. మీరేం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా వీడియోనైతే చూడండి. ఫస్ట్ అయితే చూడండి. వికాసము క్రమానుగతమైనది అనే నియమానికి సంబంధించిన సరికాని క్రమము. ఇక్కడ మనకి సరికాని క్రమము అని ఇవ్వడం అయితే జరిగింది. చూడండి. ప్లస్ మీరు ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఇద్దరూ చదువుకునేటట్టు ఉందండి పేపరు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్, తెలుగు మీడియం వాళ్ళకి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ చదివి బిట్స్ అయితే చేయండి. వికాసము క్రమానుగతమైనది అనే నియమానికి సంబంధించి సరికానిది అనైతే ఇచ్చారు. వికాసము అంటే వర్ణమాల, పదాలు, వాక్యాలు. సెకండ్ ఆప్షన్ సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగాహారము. థర్డ్ ఆప్షన్ పాలదంతాలు, శాశ్వత దంతాలు. ఫోర్త్ ఆప్షన్ భాషణము, శ్రవణము, పఠనము, లేఖనము. ఇక్కడ చూడండి వికాసానికి సంబంధించి మనకి ఇవన్నీ పదాలు, వాక్యాలు, వ్యాకరణాంశాలు ఇవన్నీ అయితే నేర్చుకుంటారు. సంకలనము, వ్యవకలనము, గుణకారం ఇవన్నీ వికాసం వలన నేర్చుకోగలుగుతాం. పాలదంతాలు, శాశ్వత దంతాలు అయితే వస్తాయి. భాషణము, శ్రవణము, పఠనము అనేది దీంట్లో సరికాని ఆప్షన్. ఇవన్నీ ఎలా వస్తాయంటే మనము అభ్యసనం చేయడం వల్లనే ఇవి వస్తాయండి. కోల్బర్గ్ ప్రకారం ఉత్తర సాంప్రదాయ స్థాయి వ్యక్తిలో కనిపించే లక్షణము. ఫస్ట్ ఆప్షన్ సాంఘిక క్రమ పద్ధతి నెలకొల్పడము. సెకండ్ ఆప్షన్ ఫలితాలను బట్టి తప్పొప్పులను నిర్ణయించటము. థర్డ్ ఆప్షన్ తన అవసరాలను తీర్చేవన్నీ ఒప్పులుగా భావించడము. ఫోర్త్ ఆప్షన్ విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను పాటించాలని కోరుకోవడము. ఇక్కడ కోల్బర్గ్ ఉత్తర సాంప్రదాయ స్థాయి. మనకిక్కడ ఉత్తర సాంప్రదాయ స్థాయి అడిగారు కాబట్టి చూడండి విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను ఇది విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను పాటించడము అనేది దీనికైతే సరైన సమాధానం అండి. ఇవన్నీ హైలైట్ అయిపోతుంది. ఈ ఫోర్త్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్. కౌమార దశ లక్షణం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ శారీరక మార్పులు, నిలకడగా ఉండటము. సెకండ్ ఆప్షన్ సంఘాన్ని విమర్శించటము. థర్డ్ ఆప్షన్ ప్రశాంతంగా ఉండటము. ఫోర్త్ ఆప్షన్ భిన్న లింగ వ్యక్తులతో నిలకడగా వ్యవహరించటము. కౌమార దశ యొక్క లక్షణం చూడండి. సంఘాన్ని విమర్శించడము. ఎరిక్సన్ ప్రకారము వ్యక్తులు గుర్తింపు, ఉనికి కోసం ఇతరులను ఆరాధించే, అనుకరించే దశ ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ బాల్య దశ. సెకండ్ ఆప్షన్ క్రీడా దశ. థర్డ్ ఆప్షన్ పూర్వ వయోజన దశ. ఫోర్త్ ఆప్షన్ కౌమార దశ. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఓవరాల్గా మీరు ఎన్ని బిట్స్ చేశారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఎరిక్సన్ గుర్తింపు, ఉనికి అనేది కౌమార దశలో ఉంటుంది. విశ్వ వ్యాకరణ సిద్ధాంతము వీరికి చెందింది. ఫస్ట్ ఆప్షన్ స్కిన్నర్. సెకండ్ ఆప్షన్ బండూరా. థర్డ్ ఆప్షన్ చామ్స్కీ. ఫోర్త్ ఆప్షన్ గాల్టన్. ఈ వ్యాకరణము భాషకు సంబంధించింది మనకి చామ్స్కీ అని మీరు గుడ్డిగా అయితే పెట్టి రావచ్చండి.
బాధాకరమైన విషయాలను, అపజయాలను, అవమానకరమైన అనుభవాలను బలవంతంగా మర్చిపోవడానికి చేసే ప్రయత్నము, ప్రక్షేపణము, దమనము, ప్రతిగమనము, పరిహారము. ఇవి రక్షక తంత్రాలకు సంబంధించిందండి. ఇవి విషయాలను, అపజయాలను, అవమానాలను మీరు బలవంతంగా మర్చిపోవాలంటే మీరు దమనంతోటే మర్చిపోతారు. మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు? చూడండి, బెర్నార్డ్, సెకండ్ ఆప్షన్ గేట్స్, థర్డ్ ఆప్షన్ కిల్ఫోర్డ్ బేర్స్, ఫోర్త్ ఆప్షన్ జెర్సీల్డ్. కిల్ఫోర్డ్ బేర్స్. ఈ విధమైన ఆలోచనలు కలవారు సృజనాత్మకత అంశాలకు చెందిన పరీక్షల్లో ఎక్కువగా స్కోర్ సాధిస్తారు. ఆలోచనకు సంబంధించింది ఫస్ట్ ఆప్షన్ మూర్త ఆలోచన, సెకండ్ ఆప్షన్ అమూర్త ఆలోచన, థర్డ్ ఆప్షన్ సంసర్గ ఆలోచన, ఫోర్త్ ఆప్షన్ విభిన్న ఆలోచన. పరీక్షల్లో ఎక్కువగా స్కోర్ చేయాలంటే ఏ ఆలోచన ఉండాలి? భిన్న ఆలోచన ఉండాలి. నాగలక్ష్మి కొత్త వారితో సులభంగా స్నేహం చేయగలదు. ఇది ఈ రకమైన ప్రజ్ఞ. ఫస్ట్ ఆప్షన్ సాంఘిక ప్రజ్ఞ, సెకండ్ ఆప్షన్ యాంత్రిక ప్రజ్ఞ, థర్డ్ ఆప్షన్ అమూర్త ప్రజ్ఞ, ఫోర్త్ ఆప్షన్ మూర్త ప్రజ్ఞ. కొత్తవారు అంటే సమాజంలో ఉన్నవారు కాబట్టి మనకి ఇక్కడ సాంఘిక ప్రజ్ఞ. విద్యార్థి చురుకుదనం పైన గ్లూకోజ్ ప్రభావంను అంచనా వేసే ప్రయోగంలో విద్యార్థి చురుకుదనం అనేది ఫస్ట్ ఆప్షన్ పరతంత్ర చరము, సెకండ్ ఆప్షన్ స్వతంత్ర చరము, థర్డ్ ఆప్షన్ జోక్య చరము, ఫోర్త్ ఆప్షన్ నియంత్రిత చరము. ఈ చరాల నుంచి మనకైతే కంపల్సరిగా బిట్ అయితే ప్రతి పేపర్లో అయితే ఉందండి. పరతంత్ర చరము. ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచడాన్ని ఈ నియమం తెలియజేస్తుంది. ఫస్ట్ ఆప్షన్ అవిరళ నియమము, సెకండ్ ఆప్షన్ సామీప్య నియమము, థర్డ్ ఆప్షన్ సామ్య నియమము, ఫోర్త్ ఆప్షన్ పూరణ నియమము. సామీప్య నియమము ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా చేయడాన్ని, ఒక సమూహంగా ఏర్పరిస్తే దాన్ని సామీప్యం అని అంటారు. పునరుబ్బలనం చెందిన ఆచరణ వలన ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అనే నిర్వచనం దేనికి చెందింది? ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పుని పునరుబ్బలనం చేయడం వలన. ఫస్ట్ ఆప్షన్ మూర్తిమత్వము, సెకండ్ ఆప్షన్ స్మృతి, థర్డ్ ఆప్షన్ అభ్యసనము, ఫోర్త్ ఆప్షన్ అభివృద్ధి. పునరుబ్బలనము అంటే మనము చదివిన దాన్ని ఎక్కువగా మళ్ళీ మళ్ళీ చదవడం వలన ప్రవర్తనలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పుని అభ్యసనము అని అంటారు. ఉద్వేగాలకు సంబంధించిన సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ పిల్లలు ఉద్వేగాలను అనుకరణ ద్వారా అభ్యసిస్తారు, సెకండ్ ఆప్షన్ పిల్లలు ఉద్వేగాలను నిబంధన ద్వారా అభ్యసిస్తారు, థర్డ్ ఆప్షన్ పిల్లలకు భయము అనే ఉద్వేగం పుట్టుకతోనే ఉంటుంది, ఫోర్త్ ఆప్షన్ శిశువులో మానసిక శారీరక పరిపక్వతతో పాటు ఉద్వేగ
పరిపక్వత ఏర్పడుతుంది. సరికాని ఆప్షన్. ఇక్కడ మనకి శారీరక పరిపక్వతతో పాటు ఉద్వేగ పరిపక్వత కూడా ఏర్పడుతుంది శిశువులో. అవును, ఇది నిజమే కదండీ! పిల్లలు ఉద్వేగాలను నిబంధన ద్వారా అభ్యసిస్తారు. పిల్లలు ఉద్వేగాలను అనుకరణ ద్వారా అభ్యసిస్తారు. ఒకరు ఏడుస్తుంటే వీళ్ళు కూడా ఏడవడానికైతే ట్రై చేస్తారు. పిల్లలకు భయం అనే ఉద్వేగం పుట్టుకతో రాదు. మనము నేర్పితేనే ఒకరిని చూసైనా వాళ్ళు ఈ భయము అనే ఉద్వేగాన్ని నేర్చుకుంటారు. అభ్యసన అంశాలు తొలుత బాగా కఠినంగా ఉండి క్రమంగా సులభతరంగాను, చివరకు మరలా కఠినంగా ఉన్నప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఈ అభ్యసన చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇదైతే మీరు చూసుకోండి. దీని నుంచి మనకి 4, 5 బిట్స్ అయితే వస్తున్నాయండి టెట్‌లో. మనకి డిఎస్సిలో కూడా మినిమము 2, 3 బిట్స్ అయితే రావచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఆరోహణ, సెకండ్ ఆప్షన్ అవరోహణ, థర్డ్ ఆప్షన్ ఎస్ ఆకారము, ఫోర్త్ ఆప్షన్ లాక్షణిక. ఇక్కడ చూడండి, క్రమంగా సులభతరంగాను, చురుకుగా మరల కఠినంగా ఉన్నప్పుడు ఏర్పడే అభ్యసనని ఎస్ ఆకారపు అభ్యసన అంటారు. ఫస్ట్ తొలుత కొంచెం కఠినంగా ఉంటుంది, మధ్యలో క్రమంగా సులభంగా ఉంటుంది, మరలా కఠినము అంటే మధ్యలో ఫస్ట్ లాస్ట్ కఠినంగా ఉండటము, మధ్యలోనేమో సులభంగా ఉండేదాన్ని ఎస్ ఆకారము అని అంటారు. ఇక్కడ మనకి ఎస్ షేప్ కూడా అలానే ఉంటుంది కదండి, అందుకనే దానికి ఎస్ ఆకారం అని పెట్టుండొచ్చు. మీరైతే గుర్తుంచుకోవడానికి ఆ విషయం అయితే చెప్తున్నా నేను. టైప్ రైటర్ మరియు కంప్యూటర్లోని కీబోర్డ్ యొక్క సారూప్యత వలన టైప్ చేయగల వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవడం సులభతరమవుతుందని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఫస్ట్ ఆప్షన్ నియత క్రమశిక్షణ సిద్ధాంతము, సెకండ్ ఆప్షన్ సమరూప మూలకాల సిద్ధాంతము, థర్డ్ ఆప్షన్ సామాన్యీకరణ సిద్ధాంతము, ఫోర్త్ ఆప్షన్ ఆదర్శాల సిద్ధాంతము. టైప్ రైటర్ మరియు కంప్యూటర్లోని కీబోర్డ్ యొక్క సారూప్యత వలన టైప్ చేయగల వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవడం సులభమవుతుంది. ఇది ఒకదానికి ఒకటి ఏముందండి, ఇక్కడ సారూప్యం ఉంది కాబట్టి సమరూప మూలకాల సిద్ధాంతము. వైగోట్స్కీ ప్రకారము ఈ క్రింది అంశం ఉన్నత మానసిక ప్రక్రియకు ఉదాహరణ. ఫస్ట్ ప్రశ్నించడము, సెకండ్ ఆప్షన్ పోల్చడము, థర్డ్ ఆప్షన్ గుర్తించడము, ఫోర్త్ ఆప్షన్ సంశ్లేషణ. చూడండి, మనకి వైగోట్స్కీ ప్రకారము ఉన్నత మానసిక ప్రక్రియ ఏంటంటే సంశ్లేషించడము. ఒక విషయాన్ని సంశ్లేషిస్తాడు, ఉన్నత క్రమంలోనే సంశ్లేషించగలుగుతాడు. సరి అయిన జతను గుర్తించండి. జ్ఞానరంగము గ్రహించటము, మానసిక చలనాత్మక రంగము హస్తలాఘవము, థర్డ్ ఆప్షన్ జ్ఞానరంగము శీలస్థాపన, ఫోర్త్ ఆప్షన్ భావావేశ రంగము విశ్లేషణ. సరి అయిన జత అని అడుగుతున్నారు. మానసిక చలనాత్మక రంగము హస్తలాఘవము అనేటివి దీనికైతే సరి అయిన సమాధానం. క్రింది వాణిలో గౌణ అవసరం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ గాలి, సెకండ్ ఆప్షన్ ఉష్ణోగ్రత, థర్డ్ ఆప్షన్ వ్యాయామము, ఫోర్త్ ఆప్షన్ దుస్తులు. చూడండి, గౌణ అవసరము అనేది దుస్తులు. 3-5 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఏర్పడే భావన. ఫస్ట్ ఆప్షన్ సమయ భావన, సెకండ్ ఆప్షన్ ధన భావన, థర్డ్ ఆప్షన్ రంగు భావన, ఫోర్త్ ఆప్షన్ అందము భావన. ఇక్కడ 3-5 సంవత్సరాలు గల పిల్లల్లో ఏర్పడే భావన రంగు భావన. మానసిక శారీరక ఆఘాతం వలన జరిగే అపసామాన్య విస్మృతి.
మానసిక, శారీరక ఆఘాతం వలన జరిగే అపసామాన్య విస్మృతి. విస్మృతి అనైతే ఇక్కడ అడిగారు. ఫస్ట్ ఆప్షన్ అమ్నీషియా, సెకండ్ ఆప్షన్ విభ్రమ, థర్డ్ ఆప్షన్ హిస్టీరియా, ఫోర్త్ ఆప్షన్ స్కిజోఫీనియా. విస్మృతికి సంబంధించి అమ్నీషియా అనేది మానసిక, శారీరక ఆఘాతం వలన జరిగే అపసామాన్య విస్మృతి. అమ్నీషియా. విస్మృతి అంటేనే మరిచిపోవడము అని అర్థము. అభ్యసన వైకల్యము అన్న భావనను మొట్టమొదట ఉపయోగించింది. ఫస్ట్ ఆప్షన్ శామ్యుల్ క్రిక్, సెకండ్ ఆప్షన్ పియాజే, థర్డ్ ఆప్షన్ వైగాట్స్కీ, ఫోర్త్ ఆప్షన్ కార్ల్ రోజర్స్. శామ్యుల్ క్రిక్. అభ్యసన వైకల్యం అనే భావనను మొట్టమొదట ఉపయోగించింది శామ్యుల్ క్రిక్. డాక్ ఫైల్ ఫార్మాట్ అర్థం. ఫస్ట్ ఆప్షన్ వర్డ్ డాక్యుమెంట్, సెకండ్ ఆప్షన్ వర్డ్ స్టార్ డాక్యుమెంట్, థర్డ్ ఆప్షన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్, ఫోర్త్ ఆప్షన్ మైక్రోసాఫ్ట్ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్. డాక్ అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్. ఎన్సిపిఈ అనగా అబ్రివేషన్స్ అండి ఇవి. ఫస్ట్ ఆప్షన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ప్రైమరీ ఫ్రేమ్వర్క్, సెకండ్ ఆప్షన్ నేషనల్ కరిక్యులం అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్, థర్డ్ ఆప్షన్ నేషనల్ కరిక్యులం అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్, ఫోర్త్ ఆప్షన్ నేషనల్ కరిక్యులం ఫర్ పాలసీ ఫ్రేమ్వర్క్. నేషనల్ కరిక్యులం అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్. Classroom is a miniature society. ఇంగ్లీష్లో చదువుతున్నాను. తరగతి గది ఒక చిన్న మోతాదు సమాజము అని చెప్పినవారు. ఫస్ట్ ఆప్షన్ కస్తూరి రంగన్, సెకండ్ ఆప్షన్ అరిస్టాటిల్, థర్డ్ ఆప్షన్ జాన్ డూయి, ఫోర్త్ ఆప్షన్ రూసో. తరగతి గది ఒక చిన్న మోతాదు సమాజము అనింది. జాన్ డూయి. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా ఫస్ట్ ఆప్షన్ 1 to 5th క్లాస్, సెకండ్ ఆప్షన్ 3rd to 8th క్లాస్, ఫోర్త్ ఆప్షన్ 1st to 7th క్లాస్, ఫోర్త్ ఆప్షన్ 1st to 8th క్లాస్. చూడండి, 1st to 8th క్లాస్ అనేటివి మనకి ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య. ఈ 2009, 2005, 2020 ఇవైతే మీరు బాగా అయితే చూసుకోండి. వీటి నుంచి అయితే ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తున్నాయి. ఏడిహెచ్డి అనగా ఫస్ట్ ఆప్షన్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, అర్థమెటిక్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, అటెన్షన్ డెవియేషన్ హైపర్ యాక్షన్ డిజార్డర్, అటెన్షన్ డిజార్డర్స్ ఇన్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. అబ్రివేషన్ నుంచి కూడా అయితే బిట్లు అయితే వస్తున్నాయి చూడండి. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఆన్ మెమరీ పుస్తక రచయిత ఎవరు? ఫస్ట్ ఆప్షన్ కొహ్లర్, సెకండ్ ఆప్షన్ కోఫ్కా, థర్డ్ ఆప్షన్ టోర్మన్, ఫోర్త్ ఆప్షన్ ఎబ్బింగ్ హౌస్. ఆన్ మెమరీ స్మృతి విస్మృతి ఎబ్బింగ్ హౌస్ అనే రచయిత అయితే రచించడం అయితే జరిగింది. ఏబీసీ కార్డును యూజ్ చేయడం ఎలాగా? చూడండి, ఏబీసీ కార్డు యొక్క ఉపయోగం ఏమిటి? విద్యార్థి కుటుంబ నేపథ్యాన్ని నమోదు చేయడం,
సెకండ్ ఆప్షన్ విద్యార్థి ఆరోగ్య స్థితిని నమోదు చేయుటకు. థర్డ్ ఆప్షన్ విద్యార్థి అంతర్జాలము మరియు దూర విద్య ద్వారా సాధించిన క్రెడిట్లు నిల్వ చేయుటకు. ఫోర్త్ ఆప్షన్ విద్యార్థి అంతర్జాలము మరియు బ్యాంకుల ద్వారా చేసిన లావాదేవీలను నమోదు చేయడము. ఇక్కడ చూడండి, ఏబీసీ కార్డ్స్ అంటే విద్యార్థుల అంతర్జాలము మరియు దూర విద్యకు సంబంధించిన క్రెడిట్స్ని నిల్వ చేస్తారు. పఠనపరమైన వైకల్యము. ఫస్ట్ ఆప్షన్ డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా, డిస్ఫేసియా. ఇక్కడ మనకి పఠనము చదవడానికి ఉన్న వైకల్యాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి దాంట్లో అయితే ఉంటున్నాయి. డిస్లెక్సియా అంటే లెక్స్ అంటే మనకి కళ్ళు కదండి, దాని గురించి అనుకొని డిస్లెక్సియా అని గుర్తుపెట్టుకోండి. క్రింది వానిలో అన్వేషణ నైపుణ్యము. ఫస్ట్ ఆప్షన్ కారణాలను ఊహించటము. సెకండ్ ఆప్షన్ స్వీయ విశ్వాసము, నమ్మకము కలిగి ఉండడము. థర్డ్ ఆప్షన్ సృజనాత్మకంగాను ఆలోచించడము. ఫోర్త్ ఆప్షన్ అంచనా వేయడము. అన్వేషణ నైపుణ్యం అన్వేషణలో ఎక్కువగా కారణాలను ఊహించటము. ఇంతటితో అయితే బిట్స్ అయితే అయిపోయాయండి. మనకి 30 బిట్స్, ఇవి టెట్కి 30 బిట్స్ అయితే వస్తాయండి. మనకి డిఎస్సికి ఏమో 10 మార్క్స్కి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 10 మార్క్స్కి, హెచ్జిటి వాళ్ళకి 8 మార్క్స్కి, పీజీటీ వాళ్ళకి 10 మార్క్స్కి అయితే 20 మార్క్స్కి అయితే వస్తాయి. అందుకని బిట్స్ అయితే మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పటివరకు మీరు చూసారు కదండి, ఒక లైక్ అయితే చేయండి. మీరు థ్యాంక్స్ రూపంలో ఇచ్చేది ఒక లైక్ మాత్రమే. మీరు లైక్ చేస్తే మేము మరిన్ని వీడియోస్ పెట్టడానికైతే కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అందుకని మీరు ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ అయితే వస్తాయండి. మీరు ప్రతి ఒక్కరు ఈ బిట్స్ చేసిన తర్వాత ప్లేలిస్ట్లో సైకాలజీ బిట్స్ అయితే ఉన్నాయండి, వీడియోస్. అవి కూడా మీరు ఒకసారి అయితే చెయ్యండి. చేసిన తర్వాత మీరు ఇలాంటి బిట్స్ మీకు రేపు డిఎస్సిలో వస్తే గిన ఈ పేపర్ నుంచి ఎన్ని బిట్స్ వచ్చాయనేది కూడా మా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఓవరాల్గా ఇప్పటి వరకు మీరు ఈ 30 బిట్స్లో ఎన్ని బిట్స్ చేయగలిగారు? మీ ప్రిపరేషన్ ఇప్పటి వరకు జరిగింది కదండి, ఎన్ని బిట్స్ చేశారు? జెన్యూన్గా రివ్యూ అయితే ఇవ్వండి. జెన్యూన్గా రివ్యూ ఇస్తే మీరు ఎన్ని బిట్స్ చేయగలిగారు అనేది అయితే తెలుస్తుంది. మీకు రాని బిట్స్ని నోట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ 2 or 3 డేస్ తర్వాత ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని ఆ వీడియోస్ని అంతా అయితే మీరైతే చెయ్యండి. ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు మీరు 2-3 డేస్ ముందు ఈ బిట్స్ని అయితే బాగా ప్రాక్టీస్ అయితే చెయ్యండి. ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రతిరోజు ఒక పేపర్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. మీరు కూడా ఆ పేపర్ని చేయడానికైతే ట్రై అయితే చేయండి. టెట్ డిఎస్సి రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.